హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేను ఆల్రెడీ బీటీసీ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఒక 5 to 10 days బ్యాక్ మధ్యలో నేనైతే చేశాను. అయినా నాకు చాలామంది కాల్ చేసి బీటీసీ నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ చెప్పి అయితే వీడియో అయితే చేయమన్నారు. చాలామంది కాల్ చేశారు, అందుకోసం అనేది ఈ వీడియో అయితే చేస్తున్నాను. మ్యాక్సిమం నేను చెప్పినట్టు అవుతేనే వీడియో చేయను, ఏదైనా కొత్తగా అవుతేనే మాత్రం వీడియో అయితే చేస్తానని చెప్పాను కదా. సేమ్ అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్యాటర్న్ అనేది కరెక్ట్గా అయితే ఫాలో అవుతుంది. అందుకోసం అనేది ఇప్పుడు దీనికి బీటీకి సంబంధించిన నెక్స్ట్ న్యూస్ అన్నీ మీకు ఇప్పుడు ఏంటంటే క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి 2 వీడియోస్లో చెప్పానో, మన కిందసారి వీడియోస్ అయితే చెక్ చేయండి రీసెంట్లీ. అందులో నేను చెప్పాను బీటీసీ ఎప్పుడు బై చేయాలని. సేమ్ స్ట్రాటజీ అయితే ఉంది. మనం అందుకోసం మన గ్రూప్లో అండ్ మీకు యూట్యూబ్లో కూడా నేను ఫ్రీగా ఇచ్చాను. బీటీకి సంబంధించిన సిగ్నల్స్ ఫ్రీగా అయితే ఉంటాయి. అందుకోసం చూసుకున్నట్లయితే మనం ఈ జోన్లో అయితే ఎంటర్ అయ్యాం. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్లో మనకి ఇక్కడ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ డాటెడ్ లైన్సెస్, ఈ ఎల్లో లైన్, వీటి మిడిల్లో ఎక్కడ దొరికినా నేను బై చేయమన్నాను. ఒకసారి బై చేయమన్నా లేదా కింద మెసేజ్ చేయండి. నేను ఇది ఇచ్చి చాలా రోజులైంది. స్ట్రాటజీ అనేది నేను ఒక 10 days బ్యాక్ అయితే ఇచ్చాను. ఒకసారి ఇచ్చానా లేదా అనేది కింద మెసేజ్ చేయండి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ జోన్ అయితే హోల్డ్ చేసింది అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్లీ అప్ ట్రెండ్లో అయితే ఉన్నాం. ఎందుకనైతే ఒకసారి అయితే చూసుకోండి. దానికి సంబంధించి ఏంటంటే మనకి ఇండికేటర్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడే మనకి ఏంటంటే 100% ఏంటంటే క్లారిటీ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ట్రేడింగ్ పరంగా కూడా నేను 100% కన్ఫర్మ్ అయితే అయ్యాను. అందుకోసం అనేది ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, మనకి ఏదైతే అప్ ట్రెండ్ ఉందో మార్కెట్ ఒకవేళ అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ కావాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ అప్ ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నో వీటి ఎబోవ్లో ట్రేడ్ కావాలి. అది మనకి రూల్. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఫస్ట్ అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. బుల్ మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు బీటీసీ అనేది స్టార్టింగ్లో ఏదైతే లైన్ ఉందో నేను ఒకసారి జూమ్ చేస్తాను. ఒకసారి చార్ట్స్ని అయితే క్లియర్గా అయితే గమనించండి. ఏదైతే 3 lines ఉన్నాయో వీటి ఎబోవ్ అయితే ట్రేడ్ కావాలి. ఫస్ట్ రూల్. ఓకే, ఫస్ట్ రూల్ మనకి ఏంటంటే పాస్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఏదో లైన్ మనకి 3 lines ఏవైతే ఉన్నాయో వీటిని హోల్డ్ చేయాలి. వీటిని హోల్డ్ చేసిన తర్వాతనే మార్కెట్ అనేది స్ట్రాంగ్ మూమెంటం అయితే షిఫ్ట్ అవుద్ది. అక్కడ నుంచి ఏంటంటే బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అవుద్ది. వన్స్ ఏంటంటే ఈ రిట్రేస్మెంట్ అయిపోయిన తర్వాత దీనిపైన క్యాండిల్ అనేది ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా ఇంకా మార్కెట్ అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. సెకండ్ సారి చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది వీటి బిలోలో అయితే ట్రేడ్ ఉంది. ఇదైతే చూసుకున్నట్లయితే ప్యానిక్ సేలింగ్ అయితే జరిగింది. చెప్పాను కదా, దీనికి సంబంధించిన చాలా అనాలిసిస్ అయితే చెప్పాను ఎందుకు అలా డౌన్ అవుద్ది. మనకి ఏదైతే అప్ ట్రెండ్ లైన్స్ ఉన్నాయో వాటి బిలోలో ఉన్నంతసేపు వారు ఎక్కువ మంది ఏంటంటే ప్యానిక్ అవుతారు. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే లిక్విడిటీ పర్పస్కి ఏంటంటే మార్కెట్ ఒక రిట్రేస్మెంట్ అయితే కూడా వద్ది. మనకు తెలుసు 22% ఏంటంటే మార్కెట్ అనేది ఎప్పుడు కూడా డౌన్ అవుతూ ఉంటాయి. క్లియర్గా చూసుకుంటే అయితే ఇక్కడ నుంచి చూసుకుంటే అయితే ఎంతవరకు డౌన్ అయింది, నియర్లీ చూసుకుంటే అయితే 21%, నియర్లీ ఏంటంటే 21% ఏంటంటే డౌన్ అయింది. ఇవన్నీ ఏంటంటే బుల్ మార్కెట్ స్టార్ట్ కావాలంటే ఇట్లాంటి డౌన్ ఫాల్స్ ఉంటేనే మనకు 100% ఏంటంటే స్ట్రాంగ్లీ అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. అందుకోసం అయితే చెప్పాను. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వీటి బిలోలో అయితే ట్రేడ్ ఉంది. వన్స్ ఏంటంటే వీటి ఎబోవ్లో ఈ 3 lines ఏవైతున్నాయో వీటి ఎబోవ్కి వచ్చింది అండ్ వీటిని హోల్డ్ చేయగలిగింది. వీటి ఎబోవ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని రిట్రేస్మెంట్ అయ్యి వీటిని టెస్ట్ చేసింది. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి టెస్ట్ చేసింది అండ్ మళ్ళీ ఒక సెకండ్ సైడ్ టెస్ట్ చేసింది. దాని తర్వాత ఏంటంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఉన్నాం థర్డ్ సినారియో చూసుకున్నట్లయితే ఫస్ట్ రూల్ వచ్చేసి మనకి ఏదైతే లైన్ ఉందో ఈ లైన్స్ బిలోలో అయితే ట్రేడ్ అయింది. అప్పుడు మనం చూసుకున్నట్లయితే అందరూ ప్యానిక్ అయ్యారు లేదా ఒకసారి కింద కామెంట్ చేయండి. ఎవరైతే బీటీసీ సేల్ చేశారో వాళ్ళందరూ అయితే కొద్దిగా లాస్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మూమెంటం అనేది వీళ్ళందరినీ ఏంటంటే ప్యానిక్ చేయడానికి కోసం అండ్ లిక్విడ్ చేయడానికి కోసం అనేది డౌన్ అయితే జరిగింది. వన్స్ ఏంటంటే ఈ డౌన్ ట్రెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే లైన్ ఉందో అప్ ట్రెండ్ లైన్స్ కన్నా ఎబోవ్ అయితే వచ్చింది. ఇప్పుడు మేబీ ఏమైనా జరిగితే ఇది లైన్స్ని ఏంటంటే అట్రాక్ట్ చేయొచ్చు. అంటే ఈ లైన్స్కి ఏంటంటే రిట్రేస్మెంట్ అవ్వచ్చు అండ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుతుంది. అది మనం చూసుకుంటే హిస్టరీ ప్రకారం అయితే అదే జరిగింది. వన్స్ ఏంటంటే ఈ లైన్స్ కన్నా ఎబోవ్ ఉన్నంతసేపు మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్ అయితే వెళ్ళొద్ది, అది గ్యారంటీ. అందుకోసం అనేది స్టిల్ ఏంటంటే మన పొజిషన్ అదే విధంగా ఉంచాం. అండ్ దీంట్లో ఏంటంటే కొద్దిగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేనైతే యాడ్ చేసుకుంటాను. ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవాలని చెప్పి నేను ఏంటంటే మల్టిపుల్ టైమ్స్లో డిప్ దొరికిన ప్రతిసారి నేను ఏంటంటే యాడ్ చేస్తూ పోతున్నాను. నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నాను అవన్నీ మీకు ఏంటంటే గ్రూప్లో అయితే ఇచ్చాను. ఒకసారి అయితే చూసుకోండి. గ్రూప్లో నేను చెప్పాను ఆల్రెడీ మీకు మార్కెట్ అనేది ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మీకు డౌన్ అవుతుందని చెప్పి నేనైతే గ్రూప్లో అయితే ఇచ్చాను. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఏదైతే 5th లెవెల్కి వచ్చిందో అక్కడ మనం చూసుకున్నట్లయితే లిక్విడ్ ఏదైతే ఉందో అక్కడ బిలోలో అయితే ఉంది. వేవ్ 2 దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. సేమ్ అదే విధంగా మనకి వేవ్ 2 దగ్గరికి అయితే వచ్చింది. దాని తర్వాత ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. సేమ్ స్ట్రాటజీ అయితే ఉంది మీకు. అందుకోసం అనేది క్లారిటీగా ఏంటంటే గ్రూప్లో అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీంతో పాటు ఓన్లీ దీని పరంగా చెప్పడం అయితే
ఇంపాసిబుల్. దీంట్లో ఇంకా చాలా చూడాల్సి అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఏంటంటే అప్ ట్రెండ్ లైన్స్ పరంగా అయితే చూసాం. ఏదైతే లైన్స్ ఉన్నాయో స్టిల్ ఏంటంటే వీటి అబోవ్ ఉన్నంతసేపు మార్కెట్ అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంట్లయితే అప్ ట్రెండ్లో వెళ్ళినప్పుడు మార్కెట్ అనేది మధ్యలో ఏంటంటే ఈ లైన్స్ అనేది టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ టెస్ట్ చేసిన ప్రతిసారి మార్కెట్ అనేది మూమెంటం అనేది స్టిల్ అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. ఎప్పుడైతే వీటి బిలోలో ఉంటేనే అప్పుడు మాత్రమే డేంజర్. వీటి అబోవ్లో ఉన్నంతసేపు మార్కెట్ స్టిల్ అప్ ట్రెండే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంట్లయితే బీటీసీ అనేది బై సిగ్నల్ పరంగా చూద్దాం. చాలా ఇండికేటర్లు అయితే యూజ్ చేస్తాను, అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే ఇక్కడ మనం చూసుకున్న హిస్టరీ ప్రకారం ఏంటంటే ఇక్కడ బై సిగ్నల్ అయితే వచ్చింది, ఫ్లాష్ అయింది. అక్కడ బై సిగ్నల్ ఫ్లాష్ అయిన తర్వాత బీటీసీ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ టైం బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనం చూసుకుంటే అయితే ఎంత ఇంక్రీజ్ అయింది, నియర్లీ ఏంటంటే 84% ఏంటంటే ఇన్స్టెంట్లీ ఏంటంటే ఇంక్రీజ్ అయింది. సెకండ్ సారి చూసుకుందాం. సెకండ్ సారి ఏంటంటే బై సిగ్నల్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ చూసుకుంట్లయితే మనకి 78% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే థర్డ్ టైం ఏంటంటే బై సిగ్నల్ అయితే ఫ్లాష్ అయింది. మేబీ హిస్టరీ ప్రకారం చూసుకుంటే 70 to 60% ఈజీగా వెళ్తుంది. కాబట్టి మన నియర్లీ ఒక 60% ఇంక్రీజ్ అయినప్పటికీ మనకి ఎంత దాకా ఉంటామనేది నేను చెప్తాను. బట్ అంత దాకా అయితే మార్కెట్ అనేది ఇంక్రీజ్ కాదు, ఎందుకంటే నేను కొన్ని లెవెల్స్ అయితే డ్రా చేశాను. ఆ లెవెల్ పరంగా వెళ్ళండి, హిస్టరీ పరంగా వెళ్ళకండి. ఈసారి ఏంటంటే మూమెంట్ ఏమైనా షిఫ్ట్ అవుద్ది, ఎందుకంటే వేవ్ 5 దాకా అయితే ఉన్నాం. నేను దానికి సంబంధించింది గ్రూప్లో అయితే అప్డేట్ ఇస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. నేను ఎక్కడ టార్గెట్ బుక్ చేయమన్నాను ఆ రేంజ్లో మీరు టార్గెట్ ఖచ్చితంగా అయితే బుక్ చేయాలి, లేకుంటే డేంజర్లో అయితే ఉంటారు. అది 100%. ఎందుకంటే మంత్లీ లెవెల్ చూసి అయితే మనం ట్రేడ్ చేయాలి. మంత్లీలో ఎక్కడ దాకా వెళ్తాయి టార్గెట్స్ అనేది కొద్దిగా ఐడియాస్ అయితే ఉంటాయి మాకు, అందుకోసం అనేది నేను క్లియర్ అయితే చెప్తున్నాను. ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే హిస్టరీ ప్రకారంగా ఈ బై సిగ్నల్ పరంగా వెళ్ళాం కదా. అండ్ థర్డ్ టైం ఏంటంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాను. ఒకసారి అయితే చూసుకుంటే ఏదైతే బుల్ మార్కెట్ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ మార్కెట్ అనేది బుల్ మార్కెట్ సపోర్ట్ అయితే హోల్డ్ చేస్తుంది. అదేవిధంగా అంటే ఒకసారి చూడండి, ఎప్పుడైతే ఈ బుల్ మార్కెట్ సపోర్ట్ ఉందో వీటి అబోవ్లో ఉన్నంతసేపు మార్కెట్ ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, ఫస్ట్ టైం దీని అబోవ్లో ఉంది అండ్ ఇంక్రీజ్ అయింది ఇన్స్టెంట్లీ 80%. సేమ్ ఇందాక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళింది. అయితే దీని బిలోలో ఉందా ఒకసారి అయితే చూసుకుంట్లయితే స్ట్రాటజీ దీంట్లో కూడా ఉంది. ఏదైతే బుల్ మార్కెట్ ఉందో దానికన్నా బిలోలో ట్రేడ్ కావాలి. అదేంటంటే లిక్విడిటీ ట్రాప్. ఇక్కడ మనకు కొద్దిగా దీనికన్నా కొద్దిగా బిలోలో ట్రేడ్ అయింది, మళ్ళీ దీని అబోవ్లోకి వెళ్ళింది అండ్ దీన్ని హోల్డ్ చేసింది. మార్కెట్ స్టిల్ అప్ ట్రెండ్కి అయితే వెళ్ళింది. ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే దీని బిలోలో ట్రేడ్ అయింది. ఈ జోన్ మొత్తం దీని బిలోలో ట్రేడ్ అయింది. అండ్ ఒకవేళ ఇప్పుడు వస్తే మాత్రం మళ్ళీ దీన్ని కొద్దిగా సేమ్ ఇందాక లైన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదేవిధంగా దీన్ని రిట్రేస్మెంట్ చేసి తర్వాత అయితే ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, మన స్టిల్ ఏంటంటే 3 ప్యాటర్న్లు అయితే చూసుకుందాం. మూడిట్లో కూడా ఏంటంటే మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్లో ఉన్నట్టయితే కనబడుతుంది. అండ్ చార్ట్స్ పరంగా హిస్టరీ ప్రకారంగా సేమ్ అదేవిధంగా అనబడ్డది, నేను దాని ప్రకారంగా అయితే చెప్పాను. ఓకే, అందుకోసం అనేది ఈ ట్రేడ్ ఏంటంటే ఇంకా స్టిల్ వాల్యూలో అయితే ఉంది. నేను ఎలాంటి ప్రాఫిట్ అయితే బుక్ చేయను, దానికోసం ఎక్కడ దాకా నేను ఉంటాను ఆ గ్రూప్లో వాళ్ళకు కూడా మీకు కూడా నేను క్లియర్గా అయితే చెప్తున్నాను. ఓకే, స్టిల్ అయితే గుర్తుపెట్టుకోండి, మనకి ఇంకా ఈ 3 లెవెల్స్ని అయితే ఇంకా మార్కెట్ అనేది టచ్ చేయలేదు. కాబట్టి ఏంటంటే ఈ 3 లెవెల్స్ దాకా వచ్చేదాకా నేను ట్రేడ్లో అయితే ఉంటాను. మనం ఇక్కడ ట్రేడ్ ఎంటర్ అయ్యాం కదా నియర్లీ, ఇక్కడ చూసుకుంట్లయితే మనం ఇక్కడ దాకా రావడానికి కూడా మనకి ఛాన్స్ అయితే ఉంటాయి. అయితే ఈ 3 లెవెల్ దాకా అలుద్దా అంటే వెళ్ళుద్ది. దానికోసం అనేది నేను కొన్ని డ్రాయింగ్స్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ ఇప్పుడు మార్కెట్ అనేది డైరెక్ట్ ఇక్కడ దాకా వెళ్ళిందంటే నేను ఈ ట్రేడ్ అనేది ఫస్ట్ క్లోజ్ చేస్తాను. అయితే ఒకసారి అయితే జాగ్రత్త చూడండి, ఎందుకు క్లోజ్ చేస్తానో కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మార్కెట్ అనేది రీట్రేస్మెంట్ అవుద్ది, రీట్రేస్మెంట్ అయ్యేదాకా టైం అయితే వెయిట్ చేయను. మళ్ళీ ఆ రీట్రేస్మెంట్ అయినప్పుడు నేను పొజిషన్ అయితే తీసుకుంటాను. 100% ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అట్రాక్ట్ చేసినప్పుడు నేను అక్కడ ఎంటర్ అవుతాను. సింపుల్. ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేయాలి. అయితే దీంట్లో ఇంకొక లాజిక్ అయితే ఉంది, అదైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పలేదని అనుకోవద్దు. ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ దీని దగ్గరికి వెళ్ళిన తర్వాత దీనికన్నా పైన క్యాండిల్ క్లోజ్ అవుతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ దాకా టార్గెట్ అయితే ఉంటుంది. దానికోసం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా వెయిట్ చేయాలి. అంటే నెక్స్ట్ 1 డే క్యాండిల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. లేదనుకుంటే మనం ఇన్స్టెంట్ ప్రాఫిట్ అయితే బుక్ చేయాలి. మనం ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఇక్కడ దాకా అనేది సేఫ్ మనకు ప్రాఫిట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ తీసుకొని ఎగ్జిట్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ లెవెల్ అయితే ఇది. ఈ లెవెల్ ఈ మంత్లీ లెవెల్ ప్రకారం ఏంటంటే 69,000 ఖచ్చితంగా హీట్ అవుద్ది. వన్స్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో మూమెంటం అనేది కొద్దిగా బియర్స్ అనేది అట్రాక్ట్ అయితే అవుతారు. అక్కడ చాలా లెవెల్స్ అయితే ఉన్నాయి. హిస్టరీ ప్రకారంగా చెప్పాలంటే అక్కడ కొద్దిగా బీరిష్ డైవర్జెన్స్ అయితే ఉన్నాయి. అందుకోసం అయితే చెప్తున్నాను, వన్స్ ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా మనకు కొద్దిగా డేంజర్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ పర్పస్కి అయితే మార్కెట్లోకి అయితే వెళ్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ పర్పస్కి మార్కెట్లోకి వెళ్ళినట్టు చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది 2 డైలీ మధ్యలో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఎల్లో లైన్ ఏదైతుందో దానిలోనే అయితే ఎగ్జాక్ట్గా ట్రేడ్ అవుతుంది. అందుకోసం అయితే ఎలాంటి నాకు ప్యాటర్న్స్ అయితే తెలియట్లేదు, వీటి కరెక్ట్గా వీడిలోనే ట్రేడ్ అవుతుంది. అందుకోసం అనేది ఎలాంటి డిసిషన్ తీసుకోలేకపోతున్నాను. అయితే ఇక్కడ మనం చూసుకుంట్లయితే ఒకవేళ దీనికన్నా ఇమీడియట్లీ డ్రాప్ అయిందంటే నేను ఈ ట్రేడ్లోకి వెళ్ళి స్టిల్ అదే విధంగా ఉంటాను. నేను చెప్పినట్టు పొజిషన్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను నియర్లీ.
అంటే నియర్లీ ఇక్కడ యాడ్ చేయడం అంటే జోన్ అయితే మీరు చూసుకోండి. ఆ జోన్ చూసుకున్నట్లయితే ఏంటంటే నేను అనుకుంటాను మ్యాక్సిమం ఈ జోన్ ఏదైతే ఉందో వీటిని అట్రాక్ట్ చేస్తాను అనుకుంటాను. మ్యాక్సిమం ఈ ఏరియాలో నేను కొద్దిగా బై చేయడానికైతే ట్రై చేస్తాను. ఏదైతే ఉందో ఈ జోన్ ఏరియా మనం చూసుకుంటే అయితే నియర్లీ 61,000 నుంచి 62,000 నియర్లీ ఏంటంటే 60,000 అనుకోండి. వీటి మధ్యలో ఏంటంటే ఉన్నంతసేపు మనకి ఇంకొక పొజిషన్ యాడ్ చేయడానికి ఒక మంచి ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎల్లో లైన్ అయితే మనకి ట్రేడ్ అవుతుంది కదా, ఈ ఎల్లో లైన్ ఒకటేసారి ఏంటంటే వీటిని అట్రాక్ట్ కావచ్చు, మళ్ళీ ఏంటంటే రీట్రేస్మెంట్ కొట్టచ్చు. రీట్రేస్మెంట్ కొట్టిన తర్వాతనే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా విధంగా ఉండొచ్చు, లేకుంటే మాత్రం డైరెక్ట్ మన టార్గెట్ని అయితే అచీవ్ అవుద్ది అండ్ అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి ఏంటంటే బేరిష్ డైవర్ట్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా దీన్ని అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి డైలీ క్యాండిల్ ప్రకారం చూసుకుందాం. ఈ డైలీలో ఏంటంటే డైరెక్ట్ టార్గెట్ దాని దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వీటి ఎబోలో ట్రేడింగ్ అయిందంటే డైరెక్ట్ మీకు ఏంటంటే ఈ లెవెల్కి అయితే అట్రాక్ట్ అవుద్ది. మనకి నియర్లీ చూసుకుంటే అయితే ఏ లెవెల్లో ఎగ్జిట్ కావాలో ఫస్ట్ ఇంకొకసారి అయితే గుర్తుపెట్టుకోండి. ఆ లెవెల్ వచ్చి చూసుకుంటే అయితే 69,250 మంచిగా చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే లెవెల్స్ అడుగుతున్నారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ లెవెల్ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆ లెవెల్కి వస్తుందన్న కొద్దిగా ముంగటనే అయితే ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేయండి. అంటే నియర్లీ దాని దగ్గర ఎప్పుడైనా కానీ టార్గెట్కి దగ్గరలో ఉన్నప్పుడే మన టార్గెట్ బుక్ చేయడానికి ట్రై, ఎగ్జాక్ట్గా టార్గెట్కి అయితే ఉండకండి. ఓకేనా, ఆ విధంగా మనం స్ట్రాటజీ అయితే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంట్లయితే ఒకవేళ ఈ డైలీ కన్నా బిలోలో వెళ్తే మనం చెప్పినట్టు నేనైతే ఎంట్రీ తీసుకుంటాను. నేను ఆ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే ఆ ట్రేడ్ని అయితే క్లోజ్ చేయను. స్ట్రాటజీ మారదు, ఖచ్చితంగా దాన్ని అలాగే హోల్డ్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. నేను ఈ షార్ట్ టర్మ్ పర్పస్ కరప్షన్ కోసం భయపడను. మార్కెట్ డౌన్ అయితే డౌన్ అవ్వనివ్వండి, వెయిట్ చేస్తాను. ఆ డౌన్ ఎంతవరకు వెయిట్ చేసి అక్కడ ఇంకో పొజిషన్లో యాడ్ చేసుకుంటాను. దాన్ని నేను యాడ్ చేసిన పొజిషన్ని కొద్దిగా వాల్యూమ్ పెంచుతాను, అంతే. అక్కడ చేయాల్సింది అయితే ఇంకా వేరే స్ట్రాటజీ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ మంత్లీ టార్గెట్, మీకు ఈ లాస్ట్ మంత్లీ టార్గెట్ కూడా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుండి. ఇవి ఎవరైతే చెప్పారో మీకు జాగ్రత్తగా చూసుకోండి. మనం చూసుకున్నట్లయితే ఈ లెవెల్ని దాటింది, ఖచ్చితంగా ఈ లెవెల్కి అయితే అట్రాక్ట్ అవుద్ది. ఒకవేళ దీని దగ్గర నుంచి డౌన్ అయ్యి మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళిందంటే ఈ లెవెల్ దగ్గర నేను ప్రాఫిట్ బుక్ చేయను, జాగ్రత్తగా అండి. ఇప్పుడు మనం చూసుకుంటే డైరెక్ట్ ఇక్కడ దాకా వెళ్ళిందంటే ప్రాఫిట్ బుక్ చేస్తాను, ఎగ్జిట్ అవుతాను. మ్యాక్సిమం ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఆ లైన్ దగ్గర బేస్ డైవర్ట్ చేసి అయితే ఉంది. లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దాకా వెళ్ళొద్దు కదా, ఇక్కడ దాకా ఎంట్రీ అవుతాం కదా, ఇక్కడ ఎంట్రీ అయిపోయిన తర్వాత మాత్రం ఈ జోన్లో ప్రాఫిట్ బుక్ చేయను, వెయిట్ చేస్తాను. దీనికన్నా పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మనకి 2 లెవెల్స్ని కూడా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మంత్లీ మనకి ఏంటంటే ఈ టార్గెట్స్ అయితే ఉంటాయి. ఫాలోయింగ్ వచ్చి ప్యాటర్న్ ప్రకారం చూసుకుంటే అయితే నియర్లీ 72,000ని ఈజీగా ఏంటంటే అట్రాక్ట్ కావాలి. నేను దానికి సంబంధించిన పర్టికులర్ టార్గెట్ ఎందుకు ఆ లెవెల్ దాకా అట్రాక్ట్ చేస్తుందని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ లెవెల్స్లో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి 69,250 లెవెల్, నెక్స్ట్ ఏంటంటే 77,709, నెక్స్ట్ ఏంటంటే 82,967. ఈ 3 లెవెల్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా డేంజర్. మీకు పక్కకు కూడా చూసుకోండి. ఈ విధంగా మీకు తేలకుంటే వీడియోలో పాజ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆ గ్రీన్ లైన్లు ఏంటంటే మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ 82,000 లెవెల్ గ్రీన్లో అట్రాక్టివ్ అవుతుంది కదా, అది అయితే మీరు చూసుకోండి. హైలైట్ అవుతుంది కదా, హైలైట్ అయిన లెవెల్ని మీరు చూస్ చేసుకుంటే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ప్రతిసారి లెవెల్ చెప్పడం అయితే కుదరదు, మీకు ఒకసారి అయితే చెప్పలేను. దాన్ని చూసుకుంటే అయితే మీకు లెవెల్ అయితే క్లియర్గా అయితే అర్థమవుద్ది. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ కాయిన్స్ ఎక్కువ పర్ఫార్మెన్స్ అవుతున్నాయో నేను లాస్ట్లీ ఏంటంటే ఒక 7 days నుంచి గమనిస్తున్నాను. ఎక్కువ ట్రేడింగ్ అయితే చేస్తున్న కాయిన్స్ అని నేను చెప్తున్నాను, ఒకసారి అయితే చూసుకోండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది స్టిల్ ఏంటంటే ఆల్ట్ సీజన్లో అయితే లేదు. ఎందుకంటే బీటీసీ డామినెన్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఆల్ట్ కాయిన్స్ ఏంటంటే స్టేబుల్గా అయితే ఉన్నాయి, సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్నాయి, అవి ఇంకా ట్రేడ్ అవుతూ ఉంటాయి. నేను చెప్పాను కదా మీకు అలానే ట్రేడ్ అవుతాయి. మంత్స్ ఏంటంటే బీడీసీలో ఏంటంటే మూమెంట్ షిఫ్ట్ అయ్యి ఈ మేమ్ కాయిన్లో ట్రేడ్ అవుతున్నంతసేపు ఆల్ట్ కాయిన్లో మనీ అనేది ఫ్లోట్ కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేమ్ కాయిన్ 2.0లో మనీ అయితే ఫ్లోట్ అవుతుంది. 74% ఏంటంటే వాల్యూమ్ అందులో జనరేట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మేమీ కాయిన్లో 77%లో అయితే ఉంది. అయితే ఇక్కడ మేమీ కాయిన్ 2.0 వేరు, మేమీ కాయిన్ 1.0 వేరు. ఇవి ఏ మేమ్ కాయిన్ అనేది సపరేట్గా నేను గ్రూప్లో అయితే ఇచ్చాను. ఇవి ఆల్రెడీ నేను గ్రూప్లో ఇచ్చాను, నేను మెన్షన్ చేయలేదు అంతే. మీకు ఖచ్చితంగా ఏంటంటే ఆ కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. నేను పదే ఆ సిగ్నల్ నేను మీకు హైలైట్ చేస్తున్నాను. మీరు వాటిని గమనించి ఏంటంటే వాటిలో ఫండ్స్ అయితే పెట్టండి. ఎందుకంటే నేను ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం దేంట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని ప్రకారంగానే మాత్రమే స్ట్రాటజీలు ఇస్తున్నాను. అందుకోసం అనేది మీకు కొద్దిగా గొప్ప ప్రాఫిట్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఆల్ట్ కాయిన్స్ ఇంకా ఇంక్రీజ్ అవ్వట్లేదంటే మెయిన్ రీజన్ వచ్చేసి మేమ్ కాయిన్స్. ఈ మేమ్ కాయిన్స్ అనేది మొత్తం ఫండ్స్ అనేది తీసుకుంటున్నాయి. మేమ్ కాయిన్స్ ఎక్కువ డామినేట్ అయితే చేస్తున్నాయి. అంటే అన్ని మేమ్ కాయిన్స్ అయితే కావు, స్పెసిఫిక్గా కొన్ని మేమ్ కాయిన్స్ మాత్రమే వీటిలో ఫండ్స్ అనేది ఉన్నాయి. నేను వాటికి సంబంధించిన ఏంటంటే గ్రూప్లో మళ్ళీ డెడికేటెడ్గా
వీడియో చేయడానికి ట్రై చేస్తాను, కుదిరితే టైం ఉంటే చేస్తాను, టైం లేకపోతే మాత్రం మీకు అప్డేట్ ఇస్తాను అంతే. మీకు అప్డేట్స్ మాత్రం ఖచ్చితంగా గ్రూప్లో అయితే ఉంటాయి. గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కన్ఫామ్గా నేనేంటంటే మీకు మేము 2.0 కాయిన్స్ ఏవేవి ఉన్నాయి అవన్నీ మీకు మళ్ళీ అయితే చెప్తాను. ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చాను కదా, ఉన్న వాటిని ఏంటంటే బై చేయండి. స్పెసిఫిక్గా నేను గ్రూప్లో ఇప్పటిదాకా నేను ఏవైతే మేము కాయిన్స్ ఇచ్చానో వాటిని అయితే కొద్దిగా క్లోజ్లీ అయితే జాగ్రత్తగా గమనించండి. ఎందుకోసం అనేది ఏంటంటే దాంట్లో ఎప్పుడైనా ఫండ్స్ అనేది రావచ్చు, ఎప్పుడైనా కూడా మీకు ఇంక్రీజ్ కావచ్చు. ఎందుకంటే ఫండ్స్ దాంట్లోనే ఉన్నాయి. మీకు ఇప్పుడు లైవ్తో సహా ప్రూఫ్తో సహా అయితే చూపించాను. ఓకేనా, ఇది మొత్తానికి అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీరేమనుకున్నారో కూడా కింద చెప్పండి. ఇప్పుడు మనకి ఈ మార్కెట్ అనేది బుల్ మార్కెట్లో ఉందా లేదా అనేది కూడా క్లియర్గా అయితే చెప్పండి. మీరు ఈ టైంలో మార్కెట్ అనేది ఇక్కడ డౌన్ అవుతున్నప్పుడు మీరు ఏం చేశారని కూడా క్లియర్గా చెప్పండి. నా పరంగా ఏంటంటే మేము ఎంట్రీలు తీసుకున్నాం. చాలా వరకు ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే డిప్లో దొరికాయి. ఫస్ట్ స్ట్రాటజీ ప్రకారం బై చేసాం. సెకండ్ డిప్ ఏమైనా దొరుకుద్దా అని చెప్పి వెయిట్ చేసుకున్నాం. ఇంకొక స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే ఫండ్స్ అనేది కొద్దిగా పక్కకు పెట్టుకొని అయితే ఉంచాను. అండ్ మేము కాయిన్లో కొద్దిగా ట్రేడ్ చేశాను. చెప్పాను కదా, పేపే కాయిన్ అవి కొద్దిగా ట్రేడ్ చేసాం. మీకు ఆల్రెడీ మీకు కిందటిసారి వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో మీకు చెప్పాను పేపే కాయిన్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనేది కూడా మీకు గ్రూప్లో అయితే ఇచ్చాను. గ్రూప్లో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. నేను అక్కడ పేపే కాయిన్ అయితే ట్రేడ్ చేశాను. కొద్దిగా లాసెస్ అనేది కొద్దిగా కవర్ చేయడానికి ఏంటంటే కొద్దిగా ఎక్కువ ట్రేడ్స్ అయితే చేస్తున్నాను. అందుకోసం అనేది నేనేంటంటే వీడియోలు అయితే పెట్టట్లేదు. కొద్దిగా అర్థం చేసుకోండి. నాకు కూడా కొద్దిగా టైం అయితే కావాలి. కొద్దిగా నా ఫండ్స్ కూడా కొద్దిగా లాస్లో అయితే ఉన్నాయి. అందుకోసం అనేది ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే కొద్దిగా మనీ అనేది ఇరుక్కుపోయింది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే డామినెన్స్ అనేది ఫాస్ట్గా డౌన్ కావడం వల్ల కొద్దిగా లాక్ అయితే అయ్యాయి. వాటిని కొద్దిగా కవర్ చేయడానికి ఏంటంటే కొద్దిగా ఎక్కువ ట్రేడ్స్ అయితే చేస్తున్నాను. మ్యాక్సిమం ఏంటంటే ఇంకొక 1 or 2 రోజులు అయితే నా ట్రేడ్స్ అనేది కంప్లీట్ అవుతాయి. నా ఫండ్స్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు మీకు ఏంటంటే మ్యాక్సిమం వీడియోలు చేస్తాను. అప్పుడు మీకు ఏ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది మీకు మ్యాక్సిమం ఏంటంటే అప్డేట్స్ అనేది నేను గ్రూప్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది మొత్తానికి అప్డేట్. ఇంకెవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ కావచ్చు. గ్రూప్లో ఉంటే మీకు ఏంటంటే పర్టికులర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఆ టైంలో మీకు ఏ కాయిన్స్లో మీకు ఇన్వెస్ట్ చేయాలో, ఒకవేళ రిట్రేస్మెంట్ అవుతాయి, ఏ కాయిన్స్ మీకు మంచిగా ఉంటాయి అనేది కంప్లీట్లీ అప్డేట్ అనేది నేను మీకు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క వీడియో అనేది నేను మీకు 2 వీక్ బ్యాక్ అయితే నేను పెడుతున్నాను. సేమ్ అదే విధంగా గ్రూప్లో కూడా చాలా వరకు కాయిన్స్ ముందే ఏం జరుగుద్దానని చెప్పి నేను ముందే అయితే పెడుతున్నాను. మీరు దాన్ని ఏంటంటే చూసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్రూప్లో ఉండండి. దాంట్లో మేము కాయిన్స్ సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే షిబా కాయిన్స్ ఉంటాయి, డాజ్ కాయిన్స్ సంబంధించిన అప్డేట్ ఉంటుంది. అండ్ చాలా కాయిన్స్ బీటీసీ సంబంధించినవి ఉంటాయి, ఫండమెంటల్ కాయిన్స్ ఉంటాయి. చాలా కాయిన్స్ ఏంటంటే దాంట్లో అప్డేట్ ఇస్తున్నాను. ఓకేనా, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలనేది ఒకసారి చూడండి. మీరు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లో నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్షాట్ పెడితే నేను ఏంటంటే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఓకే గైస్, గ్రూప్లో ఇది వీడియోకి అప్డేట్. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ అయితే చేయండి. బీటీసీ ఏమవుద్ది, నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉంటుంది, మీరేమైనా కరప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అన్నది కూడా కింద మెన్షన్ చేయండి. నా పరికి ఏంటంటే 100% చెప్పాను కదా, స్ట్రాటజీ అయితే మారదు. స్టిల్ ఏంటంటే అప్ ట్రెండ్ అంటే అప్ ట్రెండ్. ఇంకా మన డౌన్ ట్రెండ్కి అయితే 80% ట్రేడ్ చేయం. మార్కెట్ మూమెంట్ ఏమైనా షిఫ్ట్ అవుద్ది. షిఫ్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా ఈ విధంగా ట్రాప్స్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ ఏంటంటే నా వరకు చెప్పాలంటే ఆల్ట్ కాయిన్స్ని కొన్ని రోజులు మర్చిపోండి. ఆల్ట్ కాయిన్స్లో కొద్దిగా ఫండ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. మీకు ఏదైతే వెయిట్ చేస్తున్న మనీ ఏదైతే ఉందో ఆ ఆల్ట్ కాయిన్స్ నేను కరెక్ట్గా చెప్తున్నాను, జాగ్రత్త ఇవ్వండి. ఇది జరగకుంటే మాత్రం నన్ను అయితే ఖచ్చితంగా మెసేజ్ చేయొచ్చు. అది స్పెసిఫిక్గా నేను ఇచ్చిన సిగ్నల్స్ని, వేరే కాయిన్స్ అయితే నాకు సంబంధం లేదు. మ్యాక్సిమం నేను ఇచ్చిన కాయిన్స్ అయితే చెప్తున్నాను. మీకు ఏదైతే డౌన్ ట్రెండ్లో ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ కొద్దిగా డౌన్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయడానికి మార్కెట్కి ఒక 2 days టైం సరిపోద్ది. ఓన్లీ ఒక 2 daysలో 20 to 30% ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. లేదు 50% కూడా ఇంక్రీజ్ కావచ్చు. దానికోసం ఏంటంటే మనీ అనేది ఫ్లోట్ కావాలి. మనీ అనేది మేము కాయిన్స్ నుంచి వచ్చేస్తే మనకి ఆటోమేటిక్ ఏంటంటే ఆల్ట్ కాయిన్స్లోకి అయితే పర్ఫామ్ జరుగుతాయి. ఇంకా ఏ కాయిన్స్లో అవిట్లో కొద్దిగా పర్ఫామ్ జరుగుతున్నాయి కదా, వాటిలోకి వెళ్ళి ఫండ్స్ అనేది మెల్లిమెల్లిగా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే వాటికి సంబంధించి చెప్తాను. మళ్ళీ ఏంటంటే వీడియో చేయట్లేదు కదా, అందుకోసం అనేది ఇది కూడా చెప్తాను. ఒకసారి చూడండి. చూసుకున్నట్లయితే బీటీసీ డామినెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీటీసీ డామినెన్స్ అనేది ఏదైతే 56 లెవెల్లో అయితే ఉందో, ఈ 56 లెవెల్ దగ్గర నుంచి మనకి నియర్లీ 58 నుంచి 60 దాకా కూడా మీకు వెళ్ళే ఛాన్స్ అవుతుంది. 60 నుంచి 60 దాకా వెళ్ళిందంటే, ఒకవేళ మీకు ఈ లెవెల్ దాకా డైరెక్ట్ వెళ్ళిందంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంకా బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆల్ట్ కాయిన్స్లో మీ మనీ ఉండాలి. ఒకవేళ అక్కడ ఈ లెవెల్ దాకా వెళ్ళిపోయిన తర్వాత మీరు అప్పుడు ఇంకా డౌన్ అయింది, ఆ టైంలో మీరు ఏంటంటే బై చేయలేదు అనుకుంటే మాత్రం ఇంకా మీకు ఆల్ట్ కాయిన్స్లో మీకు 2025 తప్ప మీకు ఇంకా మిగిలిన టైంలో దొరకవు. ఎందుకంటే మీరు అనుకుంటూనే ఉంటారు ప్రతిసారి ఏమవుద్ది అంటే ఇంకా మార్కెట్ ఇంక్రీజ్ అవుద్ది, మళ్ళీ డౌన్ అవుద్ది, ఇంకా డౌన్ అవుద్ది, ఇంకా డౌన్ అవుద్దా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మార్కెట్ ఏంటంటే సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. మనకి ఏదైతే షిబా ఉందో షిబాని గుర్తుపెట్టుకోండి. షిబా ఏంటంటే డౌన్ ఛాన్స్ ఇచ్చింది.
చాలా వరకు మీకు ఏంటంటే డౌన్ ఛాన్స్ ఇస్తూనే ఉంది. మీరు ఏంటంటే అది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎవరు ఎంట్రీ తీసుకోలేదు, సైలెంట్గా అయితే ఉంది. మార్కెట్ సైడ్ వేవ్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఒకటేసారి ఏంటంటే ఇంక్రీజ్ అయింది, ఒక 400% ఇన్స్టెంట్లీ ఏంటంటే ఇంక్రీజ్ అయింది. అది కూడా మీకు ఏంటంటే వితిన్ 15 days టైం పీరియడ్లో, ఒక 15 రోజుల టైం పీరియడ్లో ఇంక్రీజ్ అయింది. మార్కెట్ షిబాకాయిన్లో డౌన్ అయిన ట్రెండ్ ఎన్ని రోజులు ఉంది, నియర్లీ చూసుకుంటే 365 days ఏంటంటే డౌన్ ట్రెండ్లోనే ట్రేడ్ అయింది. ఎలాంటి మూమెంట్ అయితే లేదు. అలాంటి మూమెంట్లో ఉన్నప్పుడే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్ట్ కాయిన్స్ అలాంటి పొజిషన్లు అయితే ఉన్నాయి, ఎలాంటి మూమెంట్ ఇవ్వట్లేదు. కాబట్టి ఇదేంటంటే ఇది గుడ్ సైన్. ఇవన్నీ మనకి మంచి కోసం అని అయితే చెప్తున్నాను. ఇలాంటి టైంలో మీరు ఏంటంటే పేషెన్స్గా ఓపిక్గా అయితే ఉండాలి. దయచేసి మీరు అట్లా ఉంటేనే మీకు నెక్స్ట్ ప్రాఫిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి. ఇలాంటి టైంలో మీరు ప్యానిక్ అయి సేల్ చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏంటంటే లాస్ అవుతారు. బుల్ మార్కెట్కి మీరు ఏంటంటే అర్హులు కాదు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.